హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి పర్మనెంట్‌గా ఇంటి నుండి వర్క్ చేసుకునేట్లు మనకి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. మనకి పర్మనెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రావడం జరిగింది. మీకైతే ఫ్రీగా ల్యాప్‌టాప్ అండ్ ఆల్సో ఫ్రీగా వైఫై చార్జెస్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాలరీ కూడా మీకు దాదాపు 40,000 దాకైతే మనకి రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. మీరైతే డైరెక్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. అండ్ ఆల్సో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. సో, మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే వీడియో తప్పకుండా చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాటి యొక్క లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆర్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ జాయిన్ దోస్ ఛానల్స్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది మైక్ ఆపరేటర్ అని చెప్పేసి మనకి ఈ కంపెనీ ద్వారా అయితే మనకి జాబ్స్ అనేవి రావడం జరిగింది. సో, వీళ్ళైతే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి లేటెస్ట్‌గా అయితే ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఇది రిమోట్ జాబ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకసల ఈ మైక్ ఆపరేటర్ అనేది కంపెనీ అసలు ఏం చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. మై ఆపరేటర్ అనే కంపెనీ డిఫరెంట్ కస్టమర్ కమ్యూనికేషన్స్ అండ్ కస్టమర్ డీలింగ్స్ అయితే చేస్తూ ఉంటుంది. సో, క్లౌడ్ టెలిఫోనీ ద్వారా అయితే వీళ్ళు కస్టమర్స్‌కి అన్ని సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళైతే ఈ ప్రొడక్ట్‌ని కస్టమర్ సర్వీస్‌కి అండ్ ఆల్సో కస్టమర్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇవ్వడానికి అండ్ ఆల్సో బిజినెస్ మేనేజర్స్ కి అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేయడం జరిగింది ఈ కంపెనీని. సో, మీరైతే ఈ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఏ రిమోట్ పొజిషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ జాబ్ రోల్ అయితే మీకు ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ బై మేనేజింగ్ డైలీ అకౌంట్స్ టాస్క్స్ మీరైతే రోజువారీ అకౌంట్స్ అనేవి మీరు మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అయితే మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. తర్వాత మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే పోస్ట్ అండ్ ప్రాసెస్ జనరల్ ఎంట్రీస్. మీరైతే జనరల్ ఎంట్రీస్ అండ్ ఆల్సో బిజినెస్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం అండ్ ఆల్సో అకౌంట్స్‌ని అప్డేట్ చేయడం అండ్ ఆల్సో ఇన్వాయిసెస్ అండ్ బ్యాంక్ రికన్సిలియేషన్ చేయడం. తర్వాత అప్డేట్ అకౌంట్స్ పేయబుల్ అండ్ పర్ఫార్మ్ రికన్సిలియేషన్స్ అండ్ ఆల్సో మీరైతే బ్యాలెన్స్ షీట్‌ని అసిస్టెన్స్ చేయడం, తర్వాత ఇన్‌కమ్ స్టేట్‌మెంట్స్‌ని, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ని ప్రాసెస్ చేయడం ఇలాంటివైతే చేస్తూ ఉంటారు. తర్వాత ఎక్స్‌పెన్సెస్‌ని రివ్యూ చేయడం, లేకపోతే పేరోల్స్‌ని రివ్యూ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో, మీరైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. మీరు జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే. తర్వాత మనకిక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే కేవలం 5 డేస్ మాత్రమే వర్కింగ్ అవర్స్ అనేవుంటాయి. సో, ఒక 1 వీక్‌లో 5 డేస్ మాత్రమే వీరు వర్క్ అనేది చేస్తారు. అండ్ ఆల్సో ఫ్లెక్సిబుల్ అవర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ డివైస్ అండ్ వైఫై రీయింబర్స్‌మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేయొచ్చు. అంటే ఎటువంటి డిగ్రీ చేసినా లేకపోతే బీటెక్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకైతే ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పి ఇచ్చారు. సో, మనకిక్కడ అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ అని చెప్పి మనకి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అని అడిగారు. కానీ మనకిక్కడ జాబ్ ఇన్ఫర్మేషన్‌లో చూసుకున్నట్లయితే 0-2 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఒకవేళ వస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ అయితే యూజ్ చేయడం అయితే వచ్చుండాలి. సో, వచ్చిన వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ కూడా అయితే వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువుంటుంది. అంతే. తర్వాత హావ్ హైలీ డెవలప్డ్ కమ్యూనికేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీకైతే కొంచెం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. మనకిక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ హైబ్రిడ్ అని ఇచ్చారు. ఇక్కడ ఆఫీస్ అని ఇచ్చారని చెప్పి చూడకండి. ఇక్కడ మనకి హైబ్రిడ్ అని చెప్పి ఇచ్చారు. అంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండడం జరుగుతుంది మాక్సిమం. ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి అప్పుడప్పుడైతే ఆఫీస్‌కనేది పిలవడం జరుగుతుంది. సో, మనకిక్కడ క్లియర్‌గానే ఇక్కడ రిమోట్ జాబ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీరైతే ఎవరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, సో, వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్‌కి ఎలా అప్లై చేయాలంటే, మనకిక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే, మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరైతే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నేమ్, ఏజ్, జెండర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత
సిటీ, ప్రావిన్స్ అండ్ కంట్రీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓపెన్ టు రిమోట్ వర్కింగ్ అని చెప్పేసి అడగడం జరిగింది కదా! సో, ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి. తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే అది క్లిక్ చేయండి. డిప్లొమా అయితే డిప్లొమా లేకపోతే గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్. తర్వాత మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ ఇవ్వండి. లేకపోతే 0 అని ఎంటర్ చేయండి. లేకపోతే తర్వాత రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇయర్స్ 0 అని పెట్టండి. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే. తర్వాత కరెంట్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఉంటుంది. నో 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 అని పెట్టేయండి. తర్వాత ఇక్కడ కరెంట్ డెసిగ్నేషన్ నో అని పెట్టండి. సెర్చ్ అండ్ యాడ్ స్కిల్స్, కరెంట్ సాలరీ మీకు జాబ్ ఉంటే జాబ్ సాలరీ పెట్టండి. లేకపోతే నో అని పెట్టేయండి. తర్వాత ఇక్కడ నోటీస్ పీరియడ్ ఇమ్మీడియేట్‌లీ అవైలబుల్ అని చెప్పేసి ఇవ్వండి. లేకపోతే కరెంట్‌లీ సర్వింగ్ కాకుండా ఇమ్మీడియేట్‌లీ అవైలబుల్ అని చెప్పి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో. సో, రీజన్స్ ఫర్ లీవింగ్ ఇది వదిలేయండి. తర్వాత మనకి ఎనీ గ్యాప్స్ ఇన్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకేదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది ఎంటర్ చేయండి. లేకపోతే లేదు. రీజన్ ఫర్ ద గ్యాప్ ఇది వదిలేయండి. తర్వాత మనకి అప్‌లోడ్ యువర్ రెజ్యూమ్ అని ఉంది చూసారా? సో, ఇక్కడైతే మీరు రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయాలి. మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసే ముందల మీ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టయితే ఆ రెజ్యూమ్‌ని అప్‌డేట్ చేసైతే అప్‌లోడ్ చేయండి. అప్పుడు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో, ఇలా అయితే మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ జాబ్‌నైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి జాబ్ క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోని మాత్రం అన్ని వాట్సాప్ గ్రూప్స్‌కైతే షేర్ చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.